హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. ఇట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పాట 31 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. బిడ్డ అదే సీరియల్ వస్తుందంటే అది 60 డేస్ వచ్చినాక వింటాగు జరాయినాక. ఈ సీరియల్ మన్నువాడ రాత్రి 9:30 అవుతుంది. ఇంకా నీ సీరియల్ చూసుడు అయిపోతలేవు. అరే చూడాలనే అప్పుడప్పుడు ఈ చూసుడు పాడగాను. అవి చూస్తే ఓ టెన్షన్. నువ్వు ఏవైతే నేనింత అలవాటై పాడైనా నా పానం లపాలపా గుంజుతాంది. అవ్వా చూదురా వేసుకచ్చకపోయే ఆగే నువ్వు. ఓ వాని బలుపు చూడు ఎట్లు కత్తాండో చూడే చూడే. అయ్యో అయ్యో దాన్ని పొడతాడా ఏంది పొడవని? అది అసొంటిదేనాయే. ఎప్పడుందో పొడవాలనే చూస్తాన నేను దాన్ని. ఏమున్నట్టుంది మారిందే అది. అయ్యో సుశీలా అత్తండే వెనక నుండి చూడే. ఆడు ఓడువాడు ఇది చూడది. ఇది రేపటిదాకా ఇట్లనే ఉరుకుతారు ఇల్లు. చూసేటోళ్ళకు టెన్షన్ సత్తదా బతుకుతుందా అని. అయ్యో గా ముసలోడు చూస్తాను కానీ అప్పుడు ఎత్తడేమే ఆ గోసుల మన్ను. చూడే చూడే బొడ్డి కత్తి పట్టుకొని ఉరుకత్తండే మీదికి. అయ్యో 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 బిడ్డ హార్ట్ అటాక్ వచ్చి మునుగుతుంది. అట్లా నోరు తెరవాకు. అది అట్టిగానే ఉత్తుగానే. అయ్యో చూడే చూడే కొంచెమే ఆయన వస్తవే బొడ్డి. అప్పుడెప్పుడో పాపాలు చేసినావు కానీ ఇప్పుడు మంచిగానే ఉంటాన్నావు కానీ నీ మీద పగబట్టిర్రే నీకు తెలుస్తలేదే బొడ్డి. అయ్యో బొడ్డి అన్న చూస్తలేదు బడ్డీ అన్న చూస్తలేదు కదా. దానికి సత్యకాలం దగ్గరికి వచ్చిందా ఏంది? వస్తది దానికి సచ్చేది వచ్చిందే దగ్గరికి. చూడే ముండవడుకు చూడు అడుగు శబ్దం తెలియకుండా మెల్లగా నడతాడు. పిల్లగా బొమ్మలే వెళ్ళేవు కడగ చత్తాందంటే నీకు బొమ్మలకు వచ్చిందా? అయిపోయి కోసే దాన్ని పోతారే ఇక. అవ్వా ఉరికే ఉరికే పిచ్చి బొడ్డ లంగా బొడ్డ ఉరుకుమంటూ ఉరుకుతలేదు కదా. ఓ అవ్వా నువ్వు వీడ చెప్తే దానికి ఎట్టిన పడుతుంది. పొడిసనా పొడిసనా ఈ అవ్వ ఈడు చూపించే చూడ ఎంతసేపు చూపిస్తాడే. ఈ నోట్ల మన్ను పోతే ఈడో సీరియల్ అందిస్తాడు గాని. అతమ్మా ఏందో ఆగు నువ్వు. నాకు పిచ్చి లేచిందా ఏంటి? అబ్బా బాడుక వరవడేసి ఇచ్చిండే. ఈ టెన్షన్ తోటి గుండెలో పచ్చినట్టే ఉన్నదేంటి అవ్వా. మొద్దు మోకాళ్ళ చెప్పు. అందుకే సీరియల్ ఊడకే బిడ్డ అంటే నువ్వు ఊగుండి పాడైతలేవు. అంత అట్టిగానేనాయే. ఏమట్టిగానే అట్టిగా పాడగాను. ఓ ఇల్లు నన్నే కొద్దుతాలు ఆంటికలున్నాననుకో నన్ను కొద్దుతాలు. ఓ సంపుతాడు కావచ్చే చచ్చిపోతుంది కావచ్చు. అది తప్తే సీరియలే మంచిగా ఉండదు. ఇక అది పుల్లలు పెట్టేది సత్తేంది. ఒకప్పుడు పెట్టింది కానీ పుల్లలు ఇప్పుడు పెడతలేదే. అది మంచిదే. ఎప్పుడు పెట్టినా పెట్టిన కిందనే అత్తది సత్య సావంతి. అది సత్తే సీరియల్ ఉండదే అని అంటే సత్య సావంతి అని అంటవేమే. లేకపోని అయిపోని మంచిగుంటదే సీరియల్ అంటే. ఏందే నా మీదికి కొట్టేటట్టే చూస్తావు. ఆ సీరియల్ మీద మన్వాడ చూసుకో. బీప్ పెంచుకో, షుగర్ తెచ్చుకో, హార్ట్ అటాక్ తెచ్చుకో. ఇక సీరియల్ చూసి ఆరకు బువ్వ తినపోతివి. టీవీ ముంగట్ నుండి లేస్తలేకపోతివి. ఇక టీవీలా అదేందో డిషో బిషో ఏపియకని చెప్తావు అల్లుడికి. దగ్గర దగ్గర 10 అవుతుంది. ఈ పొలగాడ వచ్చిండు దెబ్బకే ఉరికిండు కదా. దీనికి తెలియదు సీరియల్ విలువ. అది చూడకపోతేనేమో తెల్లారది పొద్దుకది. నాకు 60 డేస్ పాడుగాను ఇచ్చే అర్ధగంట సీరియల్ కు 20 నిమిషాలు 60 డేసే ఉంటది. 10 నిమిషాలే సీరియల్ వస్తుంది. ఇక ఎందుకు ఇంత మాత్రాన ఇచ్చుడు. రాలేదే ఇంకేందో సెకండ్లు పడ్డది సెకండ్లు. దాని దగ్గర కూర్చొని ఆ సీరియల్ చూస్తే పిసలేసిపోవుడు తప్ప ఏం లేదు. నాకేమో మంచిగా నిద్ర వస్తుంది. ఇక సప్పుడేక పన్నది నయ్యం. తలగండరు వండరు మళ్ళా పొద్దుగాల లేవరు. ముఖం గడుగురు తానం చెయ్యురు తినురు
కొడుకు పాడగారు ముసలోళ్ళం అయినాక అచ్చిదే అవ్వ తొందరనే తెల్లారి పాడైంది. ఇంకొక 2 గంటలు చీకటుంటే ఏమవును. చి తెల్లారుతాంది, పొద్దుకుతాంది, పని చేసింది లేదు, పాట చేసింది లేదు. రోజు ఇదో టెన్షన్ తోటి సచ్చుడైతాంది. నల్లనయ్యా ఏందే నీ అవ్వ పేరు పెట్టి పిలిస్తేంది? నల్లనయ్యా నడబడితివి. ఏం లేదు కొడుక, లేచినవా? ఇవాళ పొలం కాడికి పోదాంపా, జర పనున్నది. నేను మందు చల్తా, నువ్వు అందిద్దువు. తమ్ముడు నువ్వు ఇద్దరు వార్రి. దేనికి మందు చల్తావే? ఓ దిక్కు వర్షాలే లేవంటే. ఉన్నా లేకున్నా బావి నీళ్లు పెట్టుకోవాలి, పొలం పండించుకోవాలి. అట్టిగుంటే బుక్కెడు కూడు ఎట్లా లోపలికత్తది? అందరం అట్టిగానే ఉంటే. తమ్ముణ్ణి పట్టుకపో, నేను రాను. ఇంటికాడ ఉండి గాడిదలు కాస్తావురా? ఓ 2 గాడిదలు కొనిత్తా, అవిటి పాలు అమ్ముకుంటా బతుకు నువ్వు. ఇక నువ్వేం కట్టం చేసినట్టున్నావు? పొద్దుగాల ఏంది భారతం నాకు అర్థం కాదు. భారతం కాదు, మీకు పని చెప్పక బాగా తిరుక్కుంటా బల్బులొత్తానయి. ఏమైంది? పొద్దుగాలనే వాన్నేమో సాట భారతం పెడతానవు. ఇలా చూడే, నేను ఇంకా బల్ల మీకే కూడా లేవలేదు, పా చేన్లకు అని అంటుండు. ఏం చెప్తావు? చేన్ల ఇన్ని పట్టుకొని పోయి ఇంకో పని చేయత్తదని ఇన్ని పట్టుకొని పోతావా? అరే మందు చల్తనే మంద అందిస్తాడు. నిన్నోడు నువ్వు వీడు ఇద్దరిని పట్టుకొని పోతా. ఆవైనట్టే ఉన్నత్తి. ఆయనకి లగ్గం చేద్దాం సంబంధాలు చూడు అనంటే సాతన్నే అయితలేదు కదా నీకు. పిసదానివా మంచిదానివా? ఆ కట్టం ఎత్తనే ఎవడో ఒకడు ఇత్తడు, కట్టం చెయ్యని ఎవరిత్తరే? ఎట్లనో ఒక దాంట్లో నూకమా తీయలేము. ఏ పని చేసినాడు ఎట్లనో బతుకుతాడు గాని ఫస్ట్ లగ్గం చెయ్యాలి. అందరు అనబట్టే ఎదిగిన కొడుకులు ఉండరు, ఇంకా లగ్గాలు చేయరా అని. తెల్లారులేస్తే నీకు లగ్గం ఆపతి, అయ్యకేమో పని ఆపతి. ఇక మీ ఇద్దరు ఏబట్టి నాకున్నది ఇప్పుడు ఆపతి. మరేంది బిడ్డ, అట్టి ఉంటే ఏమత్తాంది? పని చేసుకోవాలి, లగ్గం చేసుకోవాలి, పెళ్ళాన్ని తెచ్చుకోవాలి, పోరగళ్ళని కనాలి, సంసారం చెయ్యాలి, ఎన్ని పనులు. అమ్మ లగ్గం చేసుకోకుంటూ ఉంటే ఏమైతాంది? గట్లా మాట్లాడద్దు, చూసేటోళ్ళు ఏమంటారు? ఆ ఓయిడు మొగోడు కాదా అని అంటారా? అయితవాయి గాని నేను పోతాన్నా, జర అయినాక పంపి ఇన్ని. అయినవా? అయినా ఏం కూర అంటే పాడగాలే, కూరగాయలు లేవు, ఏం లేవు. మళ్ళీ ఎడు చూసినా పప్పే పాడైంది. అమ్మా నువ్వు పప్పు అండకే అయితవాయి గాని, గుడ్లన్న చికెన్ అండు గాని పప్పు అయితే అండకు. నిన్న పప్పే, మొన్న పప్పే. నిన్న కందిపప్పు, మొన్న పెసరపప్పు. ఆ 2 పప్పులతోటి నా కడుపులో మిక్సింగ్ అయ్యి ఒకటే ఉరుకుతానా. ఇంకేం పప్పు ఎత్తా? పప్పు వేయగాని గుడ్లు అంటదంతి. కొనుకరా పోరా నాని, దుకాణంలోకి పోయి గుడ్లు కొనుకరాపో. కొనుకత్తా. గుడ్లు అన్న వరకే లేచి ఉరకబడుతుంది. అదే పనుందంటే లేవు. అత్తపోయే నేను చేనుల కత్తపు. కొంచెం నా మనసు మంచిగా లేదు. ఎందుకు? ఏమైందిరా నీ మనసుకు? ఆ కాకిపోరి ఎంబడబడబెట్టే పెళ్లి చేసుకోమని. కాకిపోరి మన ఇంటికి కోడలు కచ్చుడు అద్దే అద్దు. నేను వాళ్ళ ఇంటికి అల్లు లెక్క పోవాలా? పోవాలనిపిస్తున్నదిరా. మరి ఏందే ఎటు కాకుంటున్నది? నా బతుకు ఏమైతుందో నాకు భయమే అవుతుంది. ఏం కాదు కనిపో. ఈసారి వర్షాలు లేవు, ఏం లేవు. ఓర్ని అవ్వ కాలం అంతా పోతాంది. రైతులు ఎట్లా బతుకుడు, ఎట్లా పని చేసుడు? వానలు లేకపోతే ఏమైంది? వాన దేవుడా ఈసారి పగబట్టినవా ఏంది? వర్షాలు లేవు, మన్ను లేవు. చిక్కుమారి ఈ చిక్కుమారి చిక్కుమని వెళ్తుంది, మళ్ళా లోపల వస్తుంది. ఇక రాలేవు జరసేపు ముచ్చడకు. ఏం నీకు పనా పాట? ఓ చిక్కుమారి, ఏంటిది? ఏం చేస్తాన్నావు చిక్కుమారి? ఏం లేదు, ఇంట్లో ఎగురుతున్న గజ్జలు కట్టుకొని. అవు పిల్ల, సుండి పిల్లవు నువ్వు గాని. ఇక రాయిగరా, ఈ వర్షాలు ఎందుకు కొడతలేవాట? టీవీలా చూస్తానవా? నేను టీవీ చూడా, మాకు టీవీ లేదు. నీకు ఉంది కదా పెద్ద టీవీ, నువ్వు చూస్తలేవా? నా బిడ్డ ఏమో రాత్రి సీరియల్ పెడుతుంది సాయంత్రం నుండి. ఇక పొద్దున దాకా పిల్లగాళ్ళు బొమ్మలు చూస్తారు. ఏడైతుందని మా అల్లుడు ఊకే టీవీ బంద్ చేస్తాడు. మేము చూస్తనే లేము. ఏమోతి, ఇప్పుడు వర్షాలు కొడితే ఏమైతుంది, కొట్టకపోతే ఏమైతుంది? కొడితే బట్టలు ఆరేయి అంతా జిజ్జు జిజ్జు ఉంటది, కొట్టకపోతేనే నయ్యం. అవు భలే ఉన్నావు. బుక్కడు బువ్వు ఎట్లా తింటావు? పంటలు ఎట్లా వండాలి? మరి నువ్వు పైన పోయి వానదేవునికి ఎప్పుపో, కొట్టు వర్షం కొట్టుమని. అబ్బో నువ్వు సుండి పిల్లవే అయితవా?
పని లేదు పాట లేదు, ఊకే చిక్కుమారి చిక్కుమారి అంటావు. నేను ఇంట్లో పని చేస్తానా, ఊకే పిలవకు, నన్ను పిలిచినా కూడా నేను అస్సలకే రాను. వచ్చి వీకిన కోడి లెక్కుంటది ఈ పొల్ల. అయ్యో వేసేంటిదో బిడ్డ ఉంటుంది ఇంట్లోనే ఏమంటారు, ఉండబుద్ధి అవుతుందమ్మా ఇంట్లో ఊకే. తోటి మాట్లాడు సరేనా, చీటికి మాటికి లొల్లు పెట్టుకోకుండా ఉండుర్రి. ఆమె మాట్లాడండి, నేనెందుకు మాట్లాడతా? నువ్వు చిన్నదానివే, ఆమె పెద్దది, పెద్దోళ్లకు రెస్పెక్ట్ ఇచ్చుడు నేర్చుకో. సరే తీయి, నువ్వెందుకు ఇప్పుడు నీకు అదే రంది ఉంటదా ఏంది? నువ్వైతే పోలేవు ఆఫీస్ కి, మాట్లాడకపోతే ఏం చేస్తా గానీ ఊకే అదే పిసనా? నాకు మంచిగా అనిపించదే, అందరము ఒక్కింట్లో ఉన్నప్పుడు మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, నువ్వు ఆమెతోటి మాట్లాడినా మాట్లాడకపోయినా లేచింది, నేను పోతా అని ఆయనతో ఆఫీస్ టైం అవుతుంది అని వంటలు చేస్తుంది. ఆమె ఎప్పుడైనా వంట చేస్తుంది కదా, అదే ప్రకారం చేస్తుంది, దానిలో కొత్త ఏమున్నది? అట్లా అనుకోవద్దు, మరి లొల్లైంది కదా మా మరిదికి నేనెందుకు ఎత్తా, ఆమె లేచి చేసుకోవాలి కదా అన్నట్టు అనుకుంటారు ఒక్కొక్కళ్ళు. కానీ వదిన అట్లా అనుకోదు, వదిన మనస్తత్వం అనేది మంచిది. జరా నువ్వు చీటికి మాటికి లొల్లిలు పెట్టుకొని కుటుంబాన్ని వేరు వేయాలని చూడకు. అందరం కలిసి ఉంటేనే మంచిగా, ఆపతికి సంపత్తికి దేనికైనా కూడా. నాకైతే వేరేవుడైతే అస్సలు ఇష్టం లేదు. నువ్వు మంచిగా మాట్లాడు వదినతోటి. సరే సరే, ఏమైంది? ఏం లేదే అమ్మమ్మ, పోతున్నా పనికి. చెప్పులేవి? ఉన్నాయి అక్కడనే ఇడిచిన బండి కాడ. సరే సరే పో, తిన్నావా? ఏం కూర వండింది వదినా? దీనికైతే బాగా ఆలుగడ్డ టమాటా అండినట్టుందిగా. సరే సరే పోయిరా. ఆ, ఎల్లగా ఎల్లకపోతే ఉరుకుతున్నాడే. ఇప్పుడు నేను చెప్తే నీకేమైంది? అన్నిటికీ ఇచ్చంత్రాలు మాట్లాడతావు. అయ్యో ఇప్పుడు నేను ఏమన్నా అని గంతగనం మొత్తుకోబడితివే. ఏం లేత్తి ఇంట్లో నేను ఏం మాట్లాడినా తప్పే మీకు. అయ్యో నీ ఉరుకులాట పాడగాను. ఉరుకులాట మంచిది కాదే ఆడపిల్లలకు. నాకు తెలుసు తీయి, మా తెలుసుకో. దీనికి కొద్దురుకులాట రాలేదు, అవ్వదే గుణం వచ్చి పాడైంది. నా కొడుకుదైతే రాలేదు, నా కొడుకు తింట ప్రేమ గుణం ఉంటది, అవ్వదేమో ఉరుకులాట గుణం. ఆ ఉరుకులాడేది నాకు ఏడ దొరికి పాడైందో ఏమో, దరిద్రం తెచ్చి మీద పెట్టుకున్నట్టు అయిపోయింది. ఆ ఉరుకులాడేదాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాక. ఓ అవ్వా, ఏమైందే బిడ్డ? ఏం పుట్టిందే? ఏమో గిరేసుకున్నావు, అంత దయ్యం తీరే పాడేవు. అత్తిరి ఊత్తేవాడన్నా దడుచుకుంటాడు, పోరగాళ్ళు భయపడతారు. ఏమిటికి వేసుకున్నావే? నైటే అవ్వా, నైటీ. నైటీలా మన్నువాడ రోత పాడైను. అయ్యో అయ్యో, కొడుకుల ముంగట కోడళ్ళ ముంగట గివ్వేం బట్టలే బిడ్డు. అవ్వ నువ్వు వేసుకుంటలేవా? నేను వేసుకుంటే ఏం కాదు, కానీ నేను వేసుకుంటేనే నీకు బాగా అవుతుంది. ఇప్పుడు పోయే పోరగాళ్ళు చూస్తే దడుచుకుంటారే, ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది. నీ నైటీలా మన్నువాడా, నీకు నైటీ తీరు లేదది. ఏందో బొమ్మకు డ్రెస్ వేసి ఊగలాడేసినట్టు ఉన్నది. పోయే బిడ్డ బాంచను. గిరినేసం చూసినావా? మంచిగానే ఉంది అత్తమ్మ. ఏమైంది? నైటీ వేసుకున్నది. ఈ నైటీలా మన్నువాడా, ఇది వేసుకుంటే నాకు ఇద్దరు అనిపిస్తుంది. వర్రకే అవ్వ నువ్వు. ఒకరోజు వేసుకుంటే రోజు అట్లనే వేసుకోబుద్ధి అవుతుంది, అట్లనే అలవాటు పడతావు. ఊకే చీరలు కట్టుడు ఏందే? ఊకే డ్రెస్ వేసుకుంటేనేమో అట్లా గురుగుతావు, నైటీలు వేసుకుంటేనేమో ఇట్లా గురుగుతావు. నువ్వు ఇట్లనే ఉంచుకుంటా. అల్లుడు చూస్తే నిన్ను దౌడల వల్ల కొడతాడు. ఇక అల్లుడు ఏంటే, అల్లుడు ఎప్పడుతుందో వేసుకోమంటాడు. ఇది అవును బిడ్డ, మంచిగా లేరా? తాగో చూసినావా నాడిగా, అట్లా అనద్దు. ఇప్పుపోయే బిడ్డ, ఎవరన్నా వెనక నుండి భయ్య పడతారిగా చూసి. ఒకళ్ళ గురించి నాకేందే, నాకు ఇష్టమై నేను వేసుకున్నా. సరే తీ బిడ్డ, అవ్వ అన్నం తిందాం. అబ్బో నిన్ను చూసుకుంటా నాకు అన్నం ఎట్లా పోతుందే బిడ్డ. ఇక నువ్వు అన్ని చంత్రాలు మాట్లాడకు, అందరూ వేసుకుంటుర్రు, ఒక నేనే వేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నావు. తిను లేకపోతే లేదు, నాకు ఆకలి అవుతుంది. బాగా చూసిన వేళ దాని మంచి గురించి చెప్తే అది నన్నే తిడుతుంది. పాపమ్మ, ఎవరిష్టం వాళ్ళు, ఎవరికి ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకుంటారు. నువ్వు అన్నిటికీ అనుడు ఎందుకు, మళ్ళా అని బాధపడు ఎందుకు? సప్పుడేక ఉండు. అన్నం తిందురా. ఏం కూరనే? ఆలుగడ్డ అండినా. అబ్బో ఆలుగడ్డ తింటే నాకు పెయ్యంతా పుండు పుండు అవుతుంది. అందుకే చింతపండు తొక్కు నూరినా, అది కూడా వేసుకొని తిందురా మంచిగా ఉడకన్నంలా.
నువ్వు తింటావనే మంచిగా చింతపండు తొక్కు నూరినా నేను. అవులా తవ్వా మీ ఆరాలు మాట్లాడనా? ఏది మాట్లాడతలేదు కదా, ఏ సప్పుడు చెప్తలేదు. ఇక ఆమె సప్పుడు చేయండి, నేనెందుకు సప్పుడు చేయాలని సప్పుడేక ఉంటున్నా. దాకా చిన్న మనవడు పోంగా దానికి చెప్తాండు, మంచిగా ఉండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి, అక్కతోటి మాట్లాడు, ఉండు, చెయ్యి అని. అవునా ఏమంటాంది? అంటాంది అది. అయితే ఆమె ఇష్టం ఉంటేనేమో మాట్లాడని, కష్టమైతేనేమో సప్పుడే కూకుండని. మనమేం చేస్తాం అంతేటి. కన్నయ్యలు తిందాంపా. ఏం చేసినవే పిల్ల? మరి నన్ను విలువకపోతివి? ఏ కన్నయ్య అద్దా, ఓ బాపమ్మ అదా, ఇందురా తిన్నాక ముచ్చట పెడదువు. అత్తానపా, మీ అత్త వేసుకొని లప్పలప్ప మింగుతాంది కావచ్చు. నా బిడ్డ వేషం ఘోరంగా ఉన్నది. అల్లా ఏమనకు దా, మళ్ళా తిడుతుంది. తిన్నవా రమ్మల్లయ్య? తిన్నా ఇక తిన్నా, ఇడ కూసున్నా. నువ్వు తిన్నవా? ఏం కూర వండుకున్నావు? గాళ్ళు మటను కోసుకున్నారట, మేక ఎన్నో. బాపు తీసుకుంటావా? నీ మందంగింతంత పావు కిలంత అయితే ఉన్నది అని అంటే సరే తీసుకుంటానన్నా ఇచ్చిర్రు. ఇక పైసలు ఇంకా నెల వరకు ఇచ్చిన మంచిదే గాని అన్నారు. ఇక పావు కిలో మటను దగ్గరికి వండుకున్నా, తిన్నా కడుపు నిండా. మంచి పని చేసినవుతి, అప్పుడప్పుడు తినాలే. తినుడే. ఎవరి ఇల్లు ఏమైందప్పు? ఇలా గీ బట్ట వేసినావు, మాడలైతానావా? అయ్యేంది అల్లవలేదు, ఇప్పుడే అలా కొడుకింటికి వేయింది. పోయింది. ఏంద్రా మల్లయ్య, పురాత జనం అంతా ఘోరంగా అవుతారు. మొత్తం రానిగా మొత్తం బట్టలు లేకుంటేనే తిరుగుతారు కావచ్చు. అదే ప్యాషన్ అంటారు కావచ్చు. ఏం పాడో ఇక మల్లవ్వ నైటీలు ఏవైతే అని ఈ నరసవ కూడా నైటీలు వేసుడు మొదలు పెట్టినట్టున్నది. ఏమైందిరా అయ్యా? దోస్తాని ఇలా పొద్దున్నే మంచిగా మీటింగ్ పెట్టిర్రా, ఏం కదా పెగ్గేసిర్రా? పెగ్గుకి ఏడుకోమంటావు? మీ నానమ్మ పైసలు ఇచ్చేదేనా పెగ్గేయమని? మరేంది పొద్దుగాలనే మీటింగ్ పెట్టిర్రు ఇద్దరు కలిసి? ఇంకా పొద్దుగాలనే అన్నదా? అందరు అడ్డుకున్నారు, తానాలు చేసిర్రు, తిన్నారు. అవు తాత, నిన్నేమో అయిందట కదా మీ ఇంటికాడ? ఏమైందో? అందరూ దాని గురించే మాట్లాడుకుంటుర్రు. ఆ ఇంటికాడ ఏమై పాడైందని మాట్లాడుకుంటారు. నువ్వు అన్నంత ఎటో ఎత్తవు పిల్లగా. నాకంత భయమై పాడైతుంది. ఎవరన్నారు, ఏమన్నారు, ఏమైందని అన్నారు? గ్యాస్ వచ్చిందట కదా? గ్యాస్ వస్తే ఏమో అయిందని అంటావా? అన్ని గవ్వేసి ఉండి మాటలు బంటయ్యా. నానమ్మడికి వచ్చిందేమో, ఏం చేస్తాంది? ఏం లేదు, అట్టిగానే కూసున్నది అమ్మ దగ్గర. అనమ్మదట నశం డబ్బేది ఈమని నన్ను తోలింది. అబ్బో, దానికి నష్టం జెర్సేపు వేసుకోకపోతే పానం పోతుంది కావచ్చు. ఆడ మంచం మీద ఉంది కావచ్చు. అయ్యా లోపట పొయ్యి తీసుకోపో, నా కాలు గుంజుతాన్ని. సరే మనవడైతే హుషారు. ఈయనకు ఎసొంటి పెళ్ళాం వస్తుందో గాని అది గట్టిదత్తనే నెగులుతుంది. ఉత్తుత్తదత్తనైతే దాన్ని ఆట ఆడిస్తాడు. ఇక గమ్మతి సుండి అంత తగ్గం చేయరు. మల్లయ్య బొక్క కోరుకుదాం. చేత్త ఇక చేసుడే. ఎంత బాగేనా టిల్లు? మొత్తం బంటోళ్ళింటి సైడు వస్తానే లేవు. ఏం రావాలి, ఎటు పోయినా ఏదో ఒక్క బాధ. ఆ కర్రది నిన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తుందట కదా, మరి చేసుకోకపోయినావు? నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు పెళ్లి మీద. అంటే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఆడోళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదా? నాకు ఎవ్వరి మీద ఇంట్రెస్ట్ లేదు. ఓహో సరే. ఈ పెళ్లి ఎప్పుడో అవుతుందిలే నా పెళ్లి. వారి మళ్ళా గీమెతోటి మాట్లాడతావు.
మాట్లాడతలేదురా, ఆమెనే అటు పోతాంది, నన్ను చూసి మందలిస్తాంది. ఎందుకు మాట్లాడద్దా? మాట్లాడితే ఏమైతుంది? తప్పేమున్నది? తప్పేం లేదు గాని వాడే సతమతం అవుతాడు, మళ్ళీ ఏదైనా కొత్త స్టోరీ అల్లుతారేమో అని. ఛీ, ఇంకా నేను అల్లుతానా ఈయనతోటి? ఆహా, ఒక్కసారి ఇద్దరిని మెయింటైన్ చేసినోడు ఈయనతోటి నాకేంటి? అబ్బా, నువ్వు దండం పెడతానే అవ్వా, నువ్వు మాట్లాడకుండా మంచిదే కాని పో, సాట బారదాను చదవకు. ఏమైంద్రా మామ, నమస్కారం. నమస్తే నమస్తే. ఏం సంగతి, ఏం జరిగింది, ఏం తిన్నావు, ఏం కథలు, ఏం కథ? ఏం కథ లేదురా, నువ్వు నన్ను ఉర్రిచ్చి రాపి సప్పుడే నీ పని నువ్వు చేసుకోపో. ఆ పని నీతోటే కదరా. నన్ను ఉర్రియకురా, నాకు ఇప్పటికే అంత మెంటల్ లేపుతాంది, నువ్వు ఇంకా మెంటల్ లేపకు. దోస్తుగాళ్ళంటే మెంటల్ పోగొట్టాలి గాని నువ్వేమో మెంటలు నాకు లేపటానికే ఉన్నవేమ్రా. నిన్ను నేను ఉర్రియకపోతే ఎవరు ఉర్రిస్తారా? నేను ఒక్క నిమిషం కనబడకపోతే నువ్వు పిచ్చోని అవుతావు, ఎందుకంత వంగుతాను? మరి అట్లనే ఉంటది తీరా. నువ్వు ఇంటికి పోతానా, మా నానమ్మకు నషన్ డబ్బా ఇచ్చి అత్త. పో పో పో. నిన్నే ఉంటావా? ఉంటా పోరా అయ్యా, ఇంకేడికి పోతా. సరే సరే. వస్తావని నేను ఒర్రబ్బయ్యా, తిలుకు సీర కట్టుకుంటిని ఒర్రబ్బయ్యా. నీ బతుకు మంచిగున్నది, రేపు వీళ్ళ ఎవరిని వీళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారో ఒప్పుకోరో గాని ఇప్పుడైతే వీడు ఆవుతనే లేడు. ఏం పుట్టిందే రాజీ, ఇవాళ గిలేసుకున్నావు? అట్టుగానే నైటీలు వేసుకుంటా, ఇక ఊకే జాకెట్ విండాలి, చీర విండాలి, లంగా విండాలంటే నాకు ఆట టచ్ పాడైతాంది. మీదికే ఒక డాలి వేసుకుంటామంటే కథం, అది అటుకు ఇది ఇటుకు. ఏవో గారి గమ్మతున్నావు కదా. ఏం చేస్తాను వీడ, నేను మీటికి పోయి వత్తిని. అయ్యో, నేను ఇప్పుడే వచ్చినా మా కోడలు ఎందుకో రమ్మన్నదని. అసలు ఎటు పోతాంది మహిళా సంఘం? ఏమైంది నరసవా, నువ్వేనా? నేనే మంచిగున్నానా? ఏమైంది నరసవ్వ, గిట్ల తయారైనవు? అయిన చూస్తే తలుకుల తారా, కింద చూస్తే ముద్దు తారా. ఎంత అయిపోయా అట్లా అంటావు? నేను ఎంత ముద్దుగా ఉన్నా అందరు నన్ను ముద్దు పెట్టుకుంటా అని వస్తున్నారు. ఏంది ముద్దా? మంచిగున్నానా? అబ్బో, రాత్రి గిట్లా మా ఇంటికి వెళ్ళి వచ్చావు చూసి దడుచుకుంటా. ఇక ఏదయ్యా నషన్ డబ్బా తెచ్చినాగా, నీ నషన్ డబ్బా సల్లగుండా. ఏ దోస్తులు, ఈ రోజటి ఎపిసోడ్ అయితే ఇదే అన్నమాట. అంటే ఎక్కువ చేద్దామని అనుకున్నాము కానీ ఓపిక ఉంటలేదు దోస్తులు. ఇక మధ్యాహ్నం టైంలో కాసేపు పడుకోవడం జరుగుతుందన్నమాట. అందుకే ఇక టైం చూసుకొని అయితే చేస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.